గురుగారు ముందుగా సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ప్రశ్న, కొత్త ఇల్లు గృహ నిర్మాణం చేయాలంటే డబ్బులు ఉన్నా కూడా కొనలేకపోతున్నారు. సో దీనికి అసలు ఏంటి పరిష్కారం? అంటే గృహయోగం అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, సొంత ఇల్లు కావాలని. సో కొందరు కొంటారు, కొందరు కొనరు. దానికి ఏంటిదంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ జాతక చక్రంలో చతుర్థాధిపతిని చూసుకోవాలి. అంటే చతుర్థ స్థానం చూస్తే దానికి మాతృసుఖ జాతి గృహ బంధువృద్ధి జలవాహన కుటుంబోచ్చయ కంటక సౌఖ్యకారకం చతుర్థం అంటారు. సో ఆ జాతక చక్రంలో చతుర్థాధిపతి ఎక్కడున్నాడు, చతుర్థంలో ఏమైనా పాపగ్రహాలు ఉన్నాయా, చతుర్థాధిపతి 6, 8, 12 దుస్థానంలో ఉన్నాడా, లేదంటే చతుర్థాధిపతిని ఏమైనా పాపగ్రహాలు వీక్షణ చేస్తున్నాయా, ఇవన్నీ చూసుకుంటే 100% దానికి పరిహారాలు చేసుకుంటే ఇల్లు కొనగలుగుతారు గ్యారెంటీగా. అయితే దానికి ఒక చిన్న రెమెడీ ఏంటంటే, మంచి గృహయోగం కావాలంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దానికి ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే మైసూర్ దగ్గర కలాహలి అనే ఒక ఊరు ఉంది మైసూర్ దగ్గర. సో ఆ ఊళ్ళో భూవరాహ స్వామి ఒక గుడి ఉంది, దాదాపు అది ఒక 2000 సంవత్సరాల గుడి. ఆ స్వామికి క్షీర సంకల్పంతో పాలతో అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఇల్లు అనేది కొనుక్కుంటారు వాళ్ళు. ఇది ఒకసారి చేపించుకుంటే, ఆ రెమెడీ చేపించుకుంటే బాగుంటుంది, వాళ్ళకు గృహయోగం అనేది కలిసి వస్తుంది. రైట్. లక్ష్మీదేవి నిత్యం మన ఇంట్లో ఉండాలి అంటే దానికి మీరు ఇచ్చే రెమెడీ ఏంటి గురుగారు? లక్ష్మీదేవి అందరికి కావాల్సి ఉంటుంది కంపల్సరీ, ప్రతి ఒక్కరికి. సో దానికి ఒక చిన్న రెమెడీ ఏంటంటే, అంటే మీకు డైలీ లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి, ప్రతి నెల బంగారం కొనుక్కోవాలి అనే వాళ్ళకు ఒక చిన్న రెమెడీ చెప్తా. అంటే మీరు డైలీ చేసుకోవాలి. ఇంట్లో మీ ఇంట్లో ఒక మనీ బాక్స్ పెట్టుకోండి ఫస్ట్. అంటే నెల నెలకు అది ఓపెన్ చేసి అమౌంట్ తీసుకునేటట్టు ఒక మనీ బాక్స్. సో డైలీ మీరు ఎంత సంపాదిస్తారో, అంటే ఇప్పుడు డైలీ ఒక 1000 రూపాయలు సంపాదిస్తారు అనుకోండి, దానిలో ఒక 10% తీయండి మీరు. అంటే ఎంత అవుతుంది, 1000 రూపాయలకు ఒక 100 రూపాయలు 10% అంటే ఆ 100 రూపాయలు తీసి ఆ బాక్స్లో వేయండి, ఆ మనీ బాక్స్లో. అయితే ఈరోజు 1000 సంపాదిస్తే 100 రూపాయలు వేస్తున్నారు కదా, అలాగే మంత్లీ సాలరీ ఉన్న వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి ఎట్లా రోజు సంపాదిస్తారు కదా. సాలరీ పడ్డప్పుడు సపోజ్ వాళ్ళకు 1,00,000 రూపాయలు సాలరీ ఉందనుకో, ఒక 10,000 దాంట్లో వేయాలి 10%. మరి నెల నెలకు వేసుడు కాకుండా డైలీ కూడా దాంట్లో అమౌంట్ వేయాలి. కాబట్టి మనీ బాక్స్లో అందరూ ఎవరైనా పర్వాలేదు, డైలీ ఒక 1 రూపీ మాత్రం దాంట్లో రెగ్యులర్గా ఆ మనీ బాక్స్లో అనేది వేయాలి. ఇట్లా ఈ డబ్బులు నెల నెల వేసుకుంటూ పోతుంటే ఫస్ట్ నుంచి 30 వరకు ఒక డేట్ పెట్టుకోండి. ఆ 30వ తారీఖు కాగానే, నెల కాగానే ఎంత అమౌంట్ ఉందో తీసి, సపోజ్ దాంట్లో ఒక 10,000 వచ్చినాయి 1 మంత్కు, ఆ 10,000 పెట్టి బంగారం తీసుకోవాలి. అది ఎంత వచ్చినా పర్వాలేదు, 1 గ్రామ్ వచ్చినా, 2 గ్రాములు వచ్చినా, 1/2 గ్రామ్ వచ్చినా పర్వాలేదు. నెల నెలకు మీరు ఆ అమౌంట్ అనేది తీసేసి ఆ 30వ తారీఖు 31వ తారీఖు ఆ ఉన్న డబ్బులతోటి ఆ బంగారం తీసుకొని కొనుక్కుంటే మన నెల నెలకు లక్ష్మీదేవి బంగారం వచ్చినట్టు అవుతుంది, రోజుకు రోజు గల్లపెట్టలో డబ్బులు పడ్డట్టు అవుతుంది. ఇది రెగ్యులర్గా చేసుకుంటూ పోతే చాలా బంగారం కొనుక్కోవచ్చు. ఇది చాలా హ్యాబిట్, అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మనకి లక్ష్మీదేవి అనేది రెగ్యులర్గా ఉంటారు అట్లా అన్నారు.